నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముమ్మడివరం మండలం పలు గ్రామాల్లో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బౌద్ధ ధర్మ సాంస్కృతిక ప్రసార రథయాత్ర ప్రపంచంలో అనేక మంది విశ్లేషణ చేస్తున్నారన్న బీఎస్ఏ రాష్ట్ర నాయకుడు మట్టా వెంకటరావు ఇటీవల జెనీవా దేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న మతాలపై జరిపిన ఓటింగ్ లో బౌద్ధం ఒకటే గొప్పదని తేల్చారన్నారు. అన్ని మతాలు ఒకవైపు, బౌద్ధం అంటే మనిషిని మనిషిగా గుర్తించిన మతంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ వారసత్వాన్ని అందించారన్నారు. పుష్పమాల అలంకరించవలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తూ ఉన్నాం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్, బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్. అంబేద్కర్ ఆలోచన విధానం ఈ దేశానికి శరణ్యం, అంబేద్కర్ ఆలోచన విధానం ఈ దేశానికి శరణ్యం. అంబేద్కర్ శిలా విగ్రహాన్ని దండవేస్తూ కూర్చున్నాం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానమే, అంబేద్కర్ ఆలోచన విధానమే. ఇది గత నెల 26వ తారీఖు నుంచి ఈ బౌద్ధ ధర్మ ప్రచార రథాన్ని శ్రీరత్నపురం మండలం, అలాగే ఈ నేడు ముమ్మిడివరం మండలం, గత ఆదివారం కూడా ముమ్మిడివరం మండలమే సందర్శించడం జరిగింది. ఈ ఆదివారం కూడా మరి ఈ బౌద్ధ ధర్మ ప్రచార రథాన్ని మరి ఇటు కరివాన్ రేవు గ్రామానికి తీసుకురావడం జరిగింది. మరి గౌరవనీయులు కాశీ జగపతి గారు, అలాగే మరి ఈ గ్రామస్తులు అందరూ కూడా మరి మాకు స్వాగతం చెప్పినందుకు ప్రత్యేకమైనటువంటి జై భీములు వందలు తెలియజేస్తున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ధమ్మ ప్రచార రథాన్ని మేము ప్రారంభించి ఈవేళ 6వ ఆదివారం ముమ్మడివరం మండలంలో కర్రివాన్ రేవు గ్రామం నందు ప్రచార రథాన్ని మేము నడుపుతూ ఉన్నాం. ఈ రథం యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే, మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి అందరికీ బౌద్ధులుగా ఈ ప్రబుద్ధ భారతదేశంగా ఈ యొక్క దేశాన్ని తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతో, అలాగే నా ప్రజలందరూ కూడా గౌరవంగా మరి సుఖంగా సంతోషంగా జీవించాలి అంటే బౌద్ధ ధర్మం ఒక్కటే శరణ్యమని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఈ బౌద్ధాన్ని మేము భుజస్కంధాల మీద వేసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిఎస్ఐ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రచార రథాన్ని గ్రామాన్ని తిప్పుతున్నాం. ఈ బౌద్ధం యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే, బౌద్ధం ఆదిలో మంచిది, మధ్యలో మంచిది, అలాగే అంచెలో కూడా మంచిదని మరి గౌతమ బుద్ధులు చెప్పడం జరిగింది. ఈ యొక్క బౌద్ధం గురించి అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా దీన్ని అసలు బౌద్ధం అంటే ఏంటని తెలుసుకోవడానికి అందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ బౌద్ధం ప్రపంచ దేశాలలో అన్ని దేశాల కంటే ఈ బౌద్ధమే గొప్పదని చెప్పేసి మరి ఇటీవల కాలంలో జెనీవా దేశంలో ఒక ఎలక్షన్ పెట్టడం జరిగింది. ఏ మతం అయితే ఈ ప్రపంచ దేశాలలో ఏ మతం గొప్ప మతం అని చెప్పేసి ఒక ఎలక్షన్ పెడితే ఆ మతంలో ఉన్నటువంటి అన్ని మతాలు కలిపి ఈ బౌద్ధానికి ఓట్లేసి నెంబర్ 1 మతంగా బౌద్ధ మతాన్ని తేల్చడం కూడా జరిగిందని ప్రపంచవ్యాప్తంగా బౌద్ధం వైపు అందరూ చూస్తున్నారని చెప్పేసి మరి ఉంది. అందుకని అటువంటి గొప్ప మతాన్ని మన బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి జై భీములు అందరం తెలియజేయవలసి ఉంది. ప్రతి ఒక్కరు కూడా యువకులందరూ కూడా ఇప్పుడు ఈ రథాన్ని చూసి గ్రామాల్లో కూడా ఆలోచనలో పడ్డారు. అందరూ కూడా మరి ఈ బౌద్ధం అంటే ఏంటి, ఈ బౌద్ధం అసలు ఎందుకు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది, ఈ బౌద్ధం యొక్క గొప్పతనం ఏంటి, ఈ ఇతర మతాలకి ఈ బౌద్ధానికి ఒక తేడా ఏంటని చెప్పేసి కూడా తెలుసుకోవడం జరుగుతూ ఉంది. బౌద్ధం అయితే ఒక్కటే బౌద్ధ మతం ఒకవైపు ఉంటే మిగతా మతాలన్నీ కూడా వేరే వైపు ఉన్నాయి. అన్ని మతాలకి భిన్నంగా ఉన్నటువంటి మతం ఏదైనటువంటి బౌద్ధ మతం. ఈ బౌద్ధంలో మరి మనిషిని మనిషిగా చూడడానికి, మనిషి యొక్క ఆవశ్యకతను, మనిషి యొక్క అభివృద్ధిని, మనిషి యొక్క గొప్పతనాన్ని మరి బయటకు తీసే మతం ఏదైనా ఉందనంటే బౌద్ధ మతం అని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందని బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ మతాన్ని మరి 1956లో అక్టోబర్ 14వ తేదీన నాగపూర్లో మరి 6 లక్షల మంది జనాభాలతో ఆయన బౌద్ధాన్ని స్వీకరించి ఈ బౌద్ధాన్ని మరి వేడవాడలా ప్రసారం చేయాలని చెప్పి చెప్పడంతో ఆ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనని అందిపుచ్చుకుని జిల్లా కమిటీ వారు, మన కేవీవి సత్యనారాయణ అధ్యక్షులు, అలాగే మన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు సెక్రటరీ, అలాగే ట్రెజరర్గా మరి కవి గారు, అలాగే ఉపాధ్యక్షులు, మరి వైస్ ప్రెసిడెంట్లు, అలాగే జనరల్ సెక్రటరీలు, అలాగే మొత్తం అందరూ కూడా మన మూర్తి గారు, మిగిలిన వాళ్ళందరూ కూడా పేరున మరి పెట్ట శ్రీను, వీళ్ళందరూ మరి మట్టా శ్రీను,
వీళ్ళందరూ కూడా ప్రతిరోజు మరి ప్రతి ఆదివారము కూడా మేమందరము కలిసి గ్రామంలో తిరుగుతూ ఈ బౌద్ధాన్ని వ్యాప్తి చేయాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతిమ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒకే ఒక నిర్ణయంతో కూడా జరుగుతూ ఉంది. మరి కర్రవాణి రేవులో ఈ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్.